బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు అల్లర్లే మూకుల వ్యక్తిగత దూషణకు ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పలు చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తమ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కొందరు వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా కించపరచడం భావ్యం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పావాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విష్ణువర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని వర్గాలను, కులాలను, మతాలను కలుపుకుని పోయే నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి అని, ప్రజల నుండి ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకని బీజేపీ నాయకులు కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఆయన ఎదుర్కొనే సత్తా లేకనే వారిపై, వారి కుటుంబంపై అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ హితో పలికారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాలు చేశారు. బీజేపీ నాయకులు గండ్రత్ మహేందర్, గటిక క్రాంతి, గండతో సంతోష్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక అదేవిధంగా ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు బోపెల్లి శ్రీధర్, మావల ఎంపీపీ సంగీత ఏవన్, అదేవిధంగా మావల సర్పంచ్ దొగ్గిలి ప్రమీల రాజేశ్వర్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మర్సకోల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అటు ఆదిలాబాద్ రూరల్, పేల, జైనత్ మండల కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆయా పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో నాయకులు ఎల్ది పోచారెడ్డి, బండి దేవిదాచారి, కొట్పేద ప్రకాష్, అనుముల ఉదయ్ కిరణ్, ఇందూరు కైవత్, ఇందూరు రమేష్, ఇందూరు దీపక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు అల్లరి మూకుల వ్యక్తిగత దూషణలకు ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పలు చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తమ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా కించపరచడం భావ్యం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మావాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఏదైతే సోషల్ మీడియాలో గత 2 రోజులుగా కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నేతలు నలుగురు ఎవరైతే అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, తన వ్యక్తిగత పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు అయితే భగ్గుమన్నారు. తర్వాత వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు, అలా తర్వాత వ్యక్తిగత దూషణలు, తన పైన, తన కుటుంబం పైన వ్యక్తిగత విమర్శలు చేయడం భావ్యం కాదని, దమ్ముంటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలని, కంది శ్రీనివాసరెడ్డి ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపించారు. ఇవాళ వారంతా పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరైతే కంది శ్రీనివాసరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారో, వ్యక్తిగత దూషణలు చేశారో ఆ నలుగురు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాదాపుగా కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ పట్టణంలోని ఇటు మావల పోలీస్ స్టేషన్ తో పాటు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, అలాగే జైనత్, బేల మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వెళ్లి అక్కడ ఎస్ఐని కలిసి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న దాని ప్రకారంగా కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజలతో మమేకమైతూ, ప్రజలకి అన్ని విధాలుగా ఆసరగా అండదండగా ఉంటూ, ప్రజల్ని తన కష్టబిడ్డల్లా చూసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా తానున్నానన్న భరోసా కల్పించడంతో ఆయన ఎదుగుదల, తర్వాత ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వేగంగా పుంజుకోవడం, ఓడిపోయినప్పుడు కూడా నిత్యం ఆయన ప్రజల్లో ఉండడం, ఇవన్నీ కూడా చూసి భరించలేకనే కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఈ విధమైనటువంటి వ్యక్తిగత దూషణ దాడికి పాల్పడుతున్నారని ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపించారు. వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వెంటనే ఎవరైతే దాడికి, అంటే వ్యక్తిగత దూషణ దాడికి పాల్పడినటువంటి నలుగురు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే డిమాండ్ చేశారు. వరుణ్, రైట్, వీళ్ళ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? అదేవిధంగా పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు, బట్ వాళ్ళైతే యాక్షన్ తీసుకోబోతున్నారా ఈ ముఖ్య మీద? అదేవిధంగా కార్యకర్తల నెక్స్ట్ ప్లాన్ ఏముంది సత్యనారాయణ? అయితే ఫిర్యాదు అయితే చేశారు. తర్వాత చూడాలి మరి, ఎందుకంటే ఇప్పుడైతే సాయంత్రం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఫిర్యాదు చేశారు.
మరి తర్వాత వాళ్ళ చర్యలు అంటే పోలీసులు తీసుకున్నటువంటి తదుపరి చర్యలపై వీరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ఒకవేళ వాళ్ళ కనుక ఏ విధంగా తాము ఏదైతే ఫిర్యాదు చేశామో ఫిర్యాదు ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటే కనుక బాగుంటుందని, లేకపోతే ఆ చర్యలు కనుక తీసుకోకుండా కాలాయాపన చేస్తే మటుకు వీళ్ళు తామంతా ఊరుకోమని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆ ధర్నాలు రాష్ట్రదోకలకు కూడా పాల్పడతామని చెప్పేసి కాంగ్రెస్ అయితే చెప్తున్నాయి. వరుణ్ కూడా ఎందుకు కంది శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు? కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ విధంగా దీనికి పాల్పడ్డారనుకోవచ్చా? అదే కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే తాను ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చినట్టుగా తనకి ఎంతో సంపాదన ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఆదిలాబాద్ కోసం, కనీసం తన సంపాదనలో సగం ఆదిలాబాద్ అభివృద్ధికి, ఆదిలాబాద్ సంక్షేమానికి, ఆదిలాబాద్ ప్రజల కోసమే ఖర్చు పెడతానని చెప్పేసి తను ప్రతి మీటింగ్ లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేవాడు. అనుకున్న విధంగానే ఆయన ఆదిలాబాద్ ప్రజల కోసం ఇక్కడ ఎంతో చేస్తున్నాడు. ఎవరూ చేయని విధంగా దాదాపుగా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాల పాటుగా నిత్యాన్నదానాన్ని ఆయన చేస్తున్నారు. అలాగే అంబులెన్స్ సేవలు, ఇలా ప్రతి ఒక్కటి ప్రజల్లో పూర్తిగా చొచ్చుకొని పోయే విధంగా, ప్రజలకి నచ్చే విధంగా ఆయన ఈ విధమైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, అలాగే ఆయన వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం కావడం, పార్టీలో అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కంది శ్రీనివాసరెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో 49,000 వరకు ఓట్లు రావడం, ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేక, అంటే కంది శ్రీనివాసరెడ్డి కనుక ఈ విధమైనటువంటి ఒక బలోపేతమైన వ్యక్తిగా దిగితే మున్ముందు తమ పార్టీకి మనుగడ కష్టమవుతుంది, అదేవిధంగా ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతాడనేటువంటి ఒక భయంతోనే వాటితోనే ఈ విధమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. వరుణ్ రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కొత్త నాయకత్వంలో మచ్చలేని నాయకుడు. ఇవాళ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు ఎవరైతే గట్టిగా క్రాంతి కుమార్, గండ్రత్ మహేందర్, బండారి సంతోష్ గారు బీజేపీ నాయకులు మా నాయకునిపై అసత్య ప్రచారాలు చేయడం, కించపరచడం, సోషల్ మీడియాలో చేయడం చాలా బాధాకరం. ఖచ్చితంగా వీళ్ళపైన మేము ఆదిలాబాద్ రూరల్ మండల్లో ఎస్ఐ గారికి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా కూడా మా నాయకునికి ఇక ముందు ఎటువంటి దుష్ప్రచారం కానీ కించపరచడం చేస్తే బాగుండదు, ఖబర్దార్ అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అయితే నిత్యాన్నదాత మా కంది శ్రీనివాసరెడ్డి గారు, ఈయన అమెరికా నుండి వచ్చి ఇక్కడ కొత్తగా చలాయించుకుంటుండని వాళ్ళు చూడలేక దుష్ప్రచారం చేయడం, ఇటువంటి చేయకుండా మేము ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇటువంటి చేయవద్దని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఇకపైన ఏవైనా దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే వారికి తగిన బుద్ధి చెప్తాం, ఖబర్దార్ అని వీళ్లకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది.